హాయ్ హలో నమస్తే అండి, ఛానల్కి స్వాగతం. నేను మీ భాస్కర్. గత కొద్ది రోజులుగా ఒక పెద్ద డిబేట్లే జరుగుతున్నాయండి. ఏంటంటే ఇండియా అనే పేరు తొలగించి ఆ ప్లేస్లో భారతదేశం అని చేర్చాలి అని. ఇవి టీవీ ఛానల్స్లోనో లేకపోతే యూట్యూబ్ ఛానల్స్లో కాదు, చాలామంది కోర్టులో కంప్లైంట్ కూడా వేయడం జరిగింది. అయితే ఇండియాని తొలగించి భారతదేశం అని ఎందుకు పెట్టాలి, అసలు ఇండియాగా ఉంటే ప్రాబ్లం ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఈ ఎపిసోడ్లో. అంతేకాకుండా భారతదేశానికి ఇండియా అని ఒక పేరు మాత్రమే కాదండి, ఇంకా ఎన్నో పేర్లు ఉన్నాయి. అసలు ఈ పేర్లని ఎలా వచ్చాయి, ఏ పేరుంటే కరెక్ట్, అసలు ఈ పేర్ల వెనకాల హిస్టరీస్ ఏంటి అని తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అంతేకాకుండా ఈ ఇష్యూ ఎప్పుడు సీరియస్ అయిందంటే 2023 ద్రౌపది ముర్రా గారు G20 సమిట్కి సంబంధించి డిన్నర్కి వేరే దేశాలని ఆహ్వానించారు. 9th సెప్టెంబర్ 2023 ఈ డేట్ అనమాట. అయితే ఆహ్వానం పలికిన వెంటనే ఆ డిన్నర్ విజయవంతంగానే జరిగింది. కాకపోతే మన దేశంలో ఉన్న కొన్ని పొలిటికల్ పార్టీస్ వీటిని రాజకీయం చేశాయి. కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారో తను సపరేట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు భారతదేశం అని పేరు ఎలా చేంజ్ చేస్తారు, ఇండియాని మీరు దేశ పేరుని ఎలా చేంజ్ చేస్తారని క్వశ్చనింగ్ చేశాడు. అదేవిధంగా ఈ ఇష్యూకి అఖిలేష్ యాదవ్ కూడా ఆపోజిట్గా ఉన్నారు. అయితే వీళ్ళు దీన్ని రాజకీయం చేస్తున్నారా, లేకపోతే వీళ్ళు అడిగిన దాంట్లో ఏమన్నా రైట్ ఉందా అని ఒక్కసారి మనం విశ్లేషిద్దాం. ఈ ఎపిసోడ్లో మనకు తెలుస్తుంది. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏముందో మనం చూద్దాం. ఇండియా, దట్ ఈస్ భారత్, షెల్ బీ యూనియన్ ఆఫ్ స్టేట్స్. అయితే వై నాట్ భారత్, దట్ ఈస్ ఇండియా, యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఎందుకు లేదు? ఈ ప్రశ్న ఫస్ట్ మన ఇండియన్ రాజ్యాంగం రాసుకుంటున్నప్పుడు డ్రాఫ్టింగ్ కమిటీకి రాలేదు. అన్నిటి మీద చర్చ పెట్టారు, కానీ ఈ ఒక్క లైన్ వదిలేశారు. తర్వాత చేద్దాం అనుకున్నారు, కానీ డిస్కషన్ పెట్టలేదు. దిస్ వాజ్ అ బిగ్గెస్ట్ బ్లండర్ అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే 1857లో భారతదేశానికి బ్రిటిష్ వాడు వచ్చినప్పుడు గ్రీక్ వర్డ్ అయిన ఇండియా అని తీసుకున్నాడు. మనని ఇండియా అని సంబోధిస్తూ మన భారతదేశంలోకి అడుగుపెట్టాడు. పెట్టిన తర్వాత మనకి డాక్యుమెంట్స్ కానీ రికార్డ్స్ కానీ ఎక్కడైనా సరే భారత్ని తొలగించి ఇండియా అని రాయడం చేశాడనమాట. ఎందుకంటే 1857 నుంచి 1947 వరకు మన ఇండియాలో బ్రిటిష్ వాడి ఆధిపత్యమే ఉండదు. అప్పుడు వాడు మన అనగదొక్కడం కోసం ఈ ఇండియా అనే ఒక వర్డ్ని మన పైన ఇంపోజ్ చేశాడు. మహాత్మా గాంధీ కావచ్చు, నెహ్రూ కావచ్చు, ఇలాంటి లీడర్సు పెద్ద పెద్ద వేదికల పైన ఉన్నప్పుడు కూడా కావాలని ఇండియా అని ఇంపోజ్ చేసి మన చేతుల్లోనే భారతదేశాన్ని ఇండియా అనేలా చేశాడు. ఇండియా అని మనం యాక్సెప్ట్ చేసి మన కాన్స్టిట్యూషన్లోకి తీసుకురావడం జరిగింది. అయితే దీని హిస్టరీ చాలా పెద్దగా ఉంటుంది. ఏంటంటే అసలు ఈ పేర్లు ఎలా వచ్చాయో కరెక్ట్గా మనం అబ్జర్వ్ చేద్దాం. మీరు కరెక్ట్గా చూసినట్టయితే 1857కి ముందు ఇండియాని ఏమని పిలిచేవారు? భారతదేశం అని కానీ, భరతవర్షం అని కానీ, హిందుస్థాన్ అని పిలిచేవారు. అసలు ఈ హిందుస్థాన్ పేరు ఎలా వచ్చింది అందరికీ క్వశ్చన్ మార్క్. అంతకుముందుకు భారతదేశం హిందుస్థాన్గా మారింది, హిందుస్థాన్ తర్వాత ఇండియాగా మారింది. అంటే మనకంటూ మన ఉనికినే మనమే చంపేసుకున్నాం. ఎప్పుడో మన పూర్వీకుల నుంచి 2000 సంవత్సరాల, 3000 సంవత్సరాల, 4000 సంవత్సరాల మనకు తెలియదు. భరతుడు ఎవరైతే ఉన్నారో శకుంతలాకి దుష్యంతలాకి పుట్టిన ఒక అబ్బాయి పేరు భరతుడు. ఆ భరతుడు ఈ భారతదేశాన్ని పరిపాలించాడు. తర్వాత ఇంకో అదే పేరు మీద 2 రాజులు వచ్చారు. సో వాళ్ళ పేరు మీదనే మన భారతదేశాన్ని పాలించారు కాబట్టి భరతవంశం, కాబట్టి భరతఖండం, కాబట్టి మనకి భారతదేశం అని పేరు. ఈ పేరును పక్కకు పెట్టి ఎవడో ఇంగ్లీషోడు బయట దేశస్తులకి మన ఐడెంటిటీ తెలియక వాళ్ళ నోరు తిరగక పలికిన పేర్లు ఈ ఇండియా, ఈ హిందుస్థాన్. ఇవి మనం ఎందుకు పెట్టుకోవాలి ఒక్కసారి ఆలోచించండి. కరెక్ట్గా మనం హిస్టరీలోకి వెళ్ళి గమనిద్దాం. మీకు అందరికి తెలిసే ఉంటుంది, ఇప్పుడు ఇరాక్గా ఉన్న ప్లేసెస్ ఏవైతున్నాయో ఒకప్పుడు పర్షియా వాడు ఇండియాకి రావడానికి ఆ పర్షియా దేశం నుంచి వస్తున్నప్పుడు ఇండియాలోకి ఎంటర్ కావాలంటే సింధు నది, అప్పట్లో సింధు నది ఇప్పుడు సింధు నది ఏదైతే ఉందో ఆ సింధు నది దాటితేనే ఇండియాలోకి ఎంటర్ కాగలరు, భారతదేశంలోకి ఎంటర్ కావాలి. కాబట్టి ఆ సింధు ఏదైతే ఉందో వాళ్ళకి పలకరాక వాళ్ళు హిందూ అన్నారు. ఆ హిందూకి ఆ రివర్కి ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ మన భారతదేశస్తులు కాబట్టి వాళ్ళకున్న వర్డ్ ఏంటి, సింధు బదులు హిందూ అని పలికేరాలు, కాబట్టి హిందూ. ఈ ప్లేస్ సంస్కృతంలో ఒక ప్లేస్ని స్థలం అని మాట్లాడతారు, స్థల్. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, హిందుస్థాన్, స్థాన్ అంటారు, స్థలం వాడు స్థాన్, హిందుస్థాన్.
అలా వచ్చింది పేరు. సింధు తీసేసి ఎస్ ప్లేస్లో హెచ్ పెట్టారు, హిందూ ప్లస్ స్థాన్, హిందుస్థాన్ అని అప్పుడు హిందుస్థాన్ అయిపోయింది. తర్వాత వచ్చిన మొఘల్స్ కావచ్చు, ఇస్లామిక్ రూలర్స్ కావచ్చు, మనని హిందుస్థాన్ అని పిలవడం జరిగింది. దాని తర్వాత మనని హిందూ అనడం జరిగింది. తర్వాత మన మతాన్ని మనం హిందూ మతంగా చేసుకున్నాం. దిస్ ఈజ్ హిస్టరీ. అయితే ఆ సింధు రివర్ అయితే ఏదైతే ఉందో ఆ సింధు రివర్ని బట్టే మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత కానీ మొదలైంది. మనందరికీ తెలిసింది. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అలాగే వచ్చింది. అయితే గ్రీక్కి సంబంధించి అప్పటికి మన భారతదేశానికి గ్రీక్స్ వాళ్ళకి కానీ వెస్టర్న్ సైడ్ వాళ్ళకి కానీ ఒక వ్యాపారం అనేది జరిగేది అన్ని వందల సంవత్సరాల క్రితమే. ఆ వ్యాపారం చేస్తున్నప్పుడు వాళ్ళు ఈ సింధుని సింధుని హిందూగా మారిపోయింది కదా, దీన్ని హెచ్ సైలెంట్ చేసి వాళ్ళు ఏం చేశారు, గ్రీక్లో హెచ్ సైలెంట్గా ఉంటుంది, చాలా పేర్లు వాళ్ళు హెచ్ లేకుండానే పలుకుతాడు. అలాగే హిందూ కాస్త హిందూ అయిపోయింది. అలా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మన పేర్లని కొని చేయబడ్డాయి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అలా ఇండియాగా గ్రీక్ వర్డ్లో జాయిన్ అయిపోయాం. అంటే ఏంది, భారతదేశస్తులని వాళ్ళ ఐడెంటిటీ ప్రకారం ఒక ఏదైతే నది ఉందో ఆ నది పేరు సింధు పక్కన ఉన్న దేశం కాబట్టి దాన్ని హిందూగా మారింది కదా, కాబట్టి హిందుస్థాన్ అన్నారు. ఆ హిందుస్థాన్ని హెచ్చు పలకరాక వీడు ఇండియా అని చెప్పి మాట్లాడేశారనమాట. సో అలా ఇండియాగా గ్రీక్ వర్డ్లో వచ్చింది. సో మన దేశాన్ని ఎప్పుడైతే ఆ వెస్టర్న్ సైడ్ నుంచి వచ్చిన ఇంగ్లీష్ వాడు ఇండియాగానే తీసుకొచ్చాడు, ఆ పేరుని మన పైన ఇంపోజ్ చేశాడు. మన భారతదేశానికి ఇంకా చాలా పేర్లే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జంబూ ద్వీపే, భరతఖండే, ఆర్యావర్తే అని మీరు వినే ఉంటారు. జంబూ ద్వీపం అంటే మన ఈ ప్రదేశంలో జంబూ అనే చెట్లు చాలా ఎక్కువగా ఉండడం వల్ల మనకి జంబూ ద్వీపం అని అంటారు. అదేవిధంగా ఆర్యావర్తం అంటే మన రాజులను అప్పట్లో ఆర్యులు అని పిలిచేవారు కాబట్టి ఆర్యావర్తే. భరతఖండే, భరతుడు పాలించాడు కాబట్టి భరతఖండం అయ్యింది. మెలుహా అని కూడా పిలుస్తారు మన భారతదేశాన్ని. అంతేకాకుండా భారత్ అని, ఇప్పుడు బ్రిటిషోడు వాడికి తెలియని వర్డ్ ఒక ఇండియా అని తీసుకొచ్చాడు, గ్రీక్ వర్డ్ ఇండియా అని. దాని తర్వాత మీ అందరికి తెలుసు సింధు ప్లస్ స్థాన్ = హిందుస్థాన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇండియా, ఇలా మారడం జరిగింది. దాని తర్వాత చైనా వాడు అలాగే టిబెట్ వాడు కూడా వాళ్ళ దేశంలో మన దేశానికి డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. చైనా భాషలో టియాన్జు, TIANZHU. ఎందుకంటే టిబెట్ భాషలో చైనా భాషలు కొంచెం తిరకాసుగా ఉంటాయి కాబట్టి నేను స్పెల్లింగ్తో సహా మీకు చెప్పాల్సి వచ్చింది. భారతదేశానికి ఇన్ని పేర్లు ఉన్నాయి. మన దేశంలో మన ఉనికి మనం ఏం పిలుచుకుంటామో, మన అమ్మా నాన్న మనకేం పేర్లు పెట్టారు. బయట మన ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మనని గిట్టవని వాళ్ళు కావచ్చు, లేకపోతే బయట ఎవరో చాలామంది కాలనీలో, ఫ్రెండ్షిప్లో, సర్కిల్స్లో ఏవేవో పేర్లు పెట్టి పిలిస్తే ఆ పేర్లందరం మనం ఆపాదించుకొని ఆ పేర్లతోటే పలుకుతామా? మన ఒరిజినల్ పేరేం పేరు? మన అమ్మా నాన్న పెట్టిన పేరు. మన ఉనికి, మన చరిత్ర, మన హిస్టరీ మర్చిపోతే ఎలాగా? సో ఈ లెక్క ప్రకారము కేజ్రీవాల్ని అసలు ఏమనాలి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. భారతదేశం అని చెప్తే ఒక దేశం పేరు మార్చిందా? దేశం పేరు మార్చింది బ్రిటిషోడు. మనం సిగ్గు లేకుండా అదే పేర్లు మనం పెట్టుకుంటూ పిలుచుకుంటున్నాం. ఇప్పటికైనా మనం కళ్ళు తిరగకపోతే మనని ఏమనాలో నాకే అర్థం కావట్లేదు. ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే ఈ పరాకాష్ట, భారతదేశం అని మన భారతదేశాన్ని పిలుచుకుంటే మీరు అలా ఎలా దేశం పేరు చేంజ్ చేస్తారని మాట్లాడతారు. అలా ఎలా మాట్లాడతారు మీరు? ఇండియా, ఇంకొంతమంది మీకు చెప్పినట్టే ఇంగ్లీష్లో ఇండియా అంటారంట, వేరే మాతృభాషలో మాత్రం భారతదేశం, భరతఖండం ఇలా మాట్లాడతారంట. అన్ని పేర్లు ఉన్నా సరే భారతదేశం అంటే మన పేరు భరతవర్షం, భారతదేశం, జంబూద్వీపం మనది. మన పూర్వీకులు ఇచ్చిన మన పేరు మర్చిపోయి ఆడెవడో ఇచ్చిన పేరు ఎలా తీసుకుంటామండి? మీకు ఇంకో విషయం కూడా చెప్పాలండి. ఏంటంటే ఇండియా అంటే రిపబ్లిక్ ఇండియా అని మనం అందరం అనుకుంటాం. కానీ మీరు కరెక్ట్గా చూడండి, ఆ ఇంగ్లీష్ వాడు పోతూ ఆ ఇండియాకి ఒక డెఫినేషన్ ఇచ్చి మన నొదుటిన రాసిపోయాడండి. INDIA ఇండియా అంటే ఇండిపెండెంట్ నేషన్ డిక్లేర్డ్ ఇన్ ఆగస్ట్ అండి. మీరు ఒకసారి గూగుల్లో కొడితే ఇదే చూపిస్తుంది. మీరు చూడండి, చాలామంది చాలాసార్లు కూడా చెప్పారు ఈ పేరు. సో ఈ పేరు మనకి ఎవడో మీకు ఈ టైంలో మీకు ఆగస్ట్లో మీకు ఇండిపెండెన్స్ మీకు ఇచ్చాము అని చెప్పి మనకు గుర్తు చేస్తున్నాడు. ఇలాంటి పేరు మనకి ఎందుకు? మన ఐడెంటిటీ మనకు లేదా? ఎప్పుడో భరతవర్షం, ఇప్పటిది కాదు.
మన పేరు మనం పలికే పేరు, మన అమ్మ నాన్న పెట్టిన పేరు మనం పలకకుండా వాడెవడో బయట దేశస్తుడు మనకు ఒక పేరు సూచిస్తే ఆ పేరు మీద మన కాన్స్టిట్యూషన్లో జాయిన్ చేసుకోవడం ఏంది, ఇప్పటికి ఇంకా అది చలామణిలో ఉండడం ఏంటి? ఇదంతా గమనించినట్టయితే భారతదేశం అని మార్చడంలో ఏ తప్పు లేదని నా అభిప్రాయం. ఎన్ని పేర్లు ఉన్నాయని పెట్టుకోవాలంటే ఇండియాకి 15కు పైగా పేర్లు ఉండొచ్చు. కానీ అమ్మా నాన్న పెట్టిన పేరు, మన ఉనికి, మనం ఉండేదాన్ని బట్టి మనకు వచ్చిన పేరు ఒకటి ఉంటుంది, అదే భారతదేశం. మనకు మాత్రమే కాదు, ఈ ఇంగ్లీషోడు దేశం పేర్లు మార్చి వెళ్ళిపోయింది. శ్రీలంకకు కూడా అదే పరిస్థితి చేశాడు. మయన్మార్, బర్మా ఉండేది, అది మయన్మార్ అని పేరు పెట్టాడు. ఇలా ఎన్నో అండి వాడు పరిపాలించిన. ఎందుకంటే మన ఉనికి ఉంటే వాళ్ళ ఉనికికి ప్రమాదం అని చెప్పి ప్రపంచంలో వీడు పరిపాలించిన చాలా దేశాలకి వీళ్ళు పేర్లు చేంజ్ చేయడం జరిగింది. ఇప్పటికైనా వీళ్ళు కలోనియలైజేషన్ ఏదైతే చేశారో ఆ లెక్క ప్రకారమే వీళ్ళు భారతదేశాన్ని ఇండియాగా మార్చడం జరిగింది. దాని తర్వాత చాలా దేశాలు కూడా పేర్లు జరిగింది. ఇప్పుడు మన ఐడెంటిటీ మనకు కావాలంటే మన పేర్లు మనం పెట్టుకోవాల్సిందే. సో ఇది మనం కరెక్ట్ ఆలోచించినట్టయితే ఇలాంటి విషయం మీద ఇంత క్లియర్గా ఉన్నా తెలిసిపోతుంది కదా మనకు వాట్ ఈజ్ వాట్ అనేది. రాజకీయ నాయకులు అంటే ఎంత విశ్లేషించాలి, వాళ్ళు ఎంత నాలెడ్జ్ ఉండాలి. ఇలాంటి వ్యక్తులు, ఒక బాధ్యత గల పదవిలో ఉన్న వాళ్ళు ఇలాంటి సున్నితమైన టాపిక్స్ని రాజకీయం చేయడం నాకైతే నచ్చలేదు. అఖిలేష్ యాదవ్ కావచ్చు, కేజ్రీవాల్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీరు రాజకీయం చేయాలంటే చాలా విషయాలు ఉంటాయి, ఇలాంటి విషయాల్లో కాదు. మన ఐడెంటిటీ మనం లేకపోతే మనం చచ్చినట్టే. మన కన్న తల్లికి వేరే పేరు పెట్టి పిలుస్తారు, ఒప్పుకుంటావాను? మన అమ్మకంటే ఒక పేరు లేదా? అది మన భారతదేశం. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మీరు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.